ఏంటిదంటే మాకు బైబిల్లో మా దేవుడు ఒక మాట అన్నాడండి. అదేంటిదంటే ఆయన లూకా సువార్త 6:7 ఏమంటున్నారంటే, మీరు వెళ్ళండి కానీ ఇద్దరిద్దరుగా వెళ్ళండి అన్నాడు. ఆయన ఒంటరిగా వెళ్ళటం అన్నదే అది పెద్ద తప్పు. ఆ విషయం అన్నది ఏంటిదంటే, ఆయన ఒంటరిగా ఎందుకు వెళ్ళాడు అన్నది అది ఆయనకు తన భార్యకు మాత్రమే తెలుసు. ఇతరులకు మరి ఒకవేళ ఆయనకు చర్చ్ ఉంటే ఆ చర్చ్లో సంఘం కానీ, ఆయనకు 2 కంపెనీస్ ఉన్నాయంటున్నారు, సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉన్నాయి అంటున్నారు. కాబట్టి మరి కంపెనీ వాళ్ళైనా ఎవరైనా అసిస్టెంట్స్ అయినా వారికి సలహా ఇచ్చి ఉంటే మంచిదే. కానీ ఆయన ఎవరి సలహాలు స్వీకరించడానికి కూడా కొంతమంది అంటున్నారు. సరే, ఎవరికి సలహాలు ఇచ్చినా తీసుకోకపోయినా ఆయన మాత్రము దేవుని యొక్క వాక్యము ద్వారా ఆయన నిలబడాలి, పాస్టర్ కాబట్టి. ఇప్పుడు మాకున్నటువంటి సమస్య ఏంటిదంటే, ఆయన మరి ఎల్బీ నగర్లో సవేరా వైన్స్లో మందు తీసుకోవటము, కొవ్వూరులో తీసుకోవటము, దాని యొక్క ఆధారాలు మరి స్పష్టంగా ఫోన్పే ద్వారా అది దొరికినాయని చెప్పేసి కూడా ఇన్వెస్టిగేషన్లో పోలీసు వారు చెప్తున్నారు. మరి ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటిదంటే, చట్టానికి మనము వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే చట్టము దాని పని చేస్తున్నప్పుడు వాళ్ళని చేయకుండా మనం అడ్డగించకూడదు. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాల్లో కూడా చక్కగా 2 ముఖ్యమంత్రులు కూడా దాని పర్యవేక్షణలో వాళ్ళు చక్కగా ఎక్కడ ఏం జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ టీమ్స్ వాళ్ళు 2 రాష్ట్రాల వాళ్ళు చూస్తున్నారు. ఒకవేళ క్రైస్తవుల పట్ల 2 గవర్నమెంట్స్ కనుక వాళ్ళకి మా మీద సానుభూతి కనుక లేకపోతే, ఇక్కడ ఆయన చనిపోయినటువంటి 24వ తారీఖున చనిపోయారు, 25వ తారీఖున సమాధి కార్యక్రమం చేశారు. ఆ రోజు అసెంబ్లీ నడుస్తుంది. ఇక్కడ అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఈ యొక్క రోడ్డు జామ్ కావటం జరుగుతుంది. మరి ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి మా తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆయన పెద్ద మనసుతో వాళ్ళు ర్యాలీ తీయడానికి మరి వేల మంది వచ్చారు. అది ఎంతో కష్టమైంది. మరి ఆయన ఒకవేళ క్రైస్తవుల పట్ల వ్యతిరేకంగా ఉంటే మీరు ర్యాలీ తీయొద్దండి, ఎంతమంది కూడకూడదు, ఇక్కడ మీరు రోడ్ అంతా జామ్ అయిపోతుంది అని చెప్పి. మరి ఆ రోజు కనీసం 3 నుంచి 4 గంటల సేపు సికింద్రాబాద్లో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మరి ఒకవేళ 2 ప్రభుత్వాల్లో కూడా సహకారం లేనట్లయితే, క్రైస్తవుల పట్ల యోచన లేకపోయి ఉంటే కనుక వాళ్ళు సెక్షన్ పెట్టేవాళ్ళేమో, ఇక్కడ ఎవరు ఉండకూడదు అని ఆ సెక్షన్ పెట్టి వాళ్ళని దూరం చేసేవాళ్ళేమో. మరి క్రైస్తవులను ఇప్పటికి కూడా ప్రేమిస్తున్నారు 2 రాష్ట్రాలు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి ఈరోజు కూడా ఏలూరు ఐజీ గారు అశోక్ కుమార్ గారు కూడా చాలా క్లారిటీగా చెప్పారు. ఏమంటున్నాం, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, ఎవరైతే ఫుటేజెస్ తీశారో ఆ ఫుటేజెస్ని వాళ్ళకు మేమైతే ఇవ్వలేదు, ఇట్స్ వెరీ క్లియర్. కాబట్టి మేము ఇచ్చేంత వరకు మీరు ఓపికగా పట్టండి. నేను మా క్రైస్తవుల యొక్క మా మతానికి సంబంధించిన వారికి నాకు విన్నపం ఏంటిదంటే, మనం ఓపిక కలిగి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రవీణ్ గారు ఇప్పుడు దేవుని యందు నిద్రించి ఉన్నారు అని మేము నమ్ముతాం క్రైస్తవులు. మరి నిద్రించి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనము దీనిని రెచ్చగొట్టి మనము ఇష్టమున్నట్టుగా ఒక్కొక్కరుగా మాట్లాడటము, లేదా ఇంకొకరు మాట్లాడటము, లేదా వేరే వాళ్లకు ఆ యొక్క అవకాశం కలిగించటము అది సరైనది కాదు అని నా యొక్క అభిప్రాయం అండి. సో మొత్తంగా చాలామంది బయటకు వచ్చి, మీరు అన్నారు కేసు జరుగుతున్నప్పుడు పోలీసులు చాలా పారదర్శకంగా వీడియోల రూపంలో ఏం జరిగింది అనేది మొత్తం బయటికి వస్తూ ఉన్నాయి, పెడుతున్నారు కూడా. ప్రతిదీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంతకుముందు మాట్లాడారు చాలామంది. అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ కూడా మాట్లాడింది మీరు విన్నారు. అక్కడ కూర్చోబెట్టాము, రెస్ట్ తీసుకోమని చెప్పాము, ఆ తర్వాత కూడా వెళ్ళొద్దని వారించినప్పటికీ అక్కడే ఉండమని చెప్పినా అతను వెళ్ళారు అనేది ఒక్కొక్కరిగా స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేస్తున్నారు పోలీసులు కూడా. ఎగ్జాక్ట్లీ. ఆధారాలతో సహా ఉన్నప్పటికీ కొంతమంది బయటకు వచ్చి ఇంకా మాట్లాడుతూ ఉన్నారు, మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారు. దీనికి నా సమాధానం ఏంటంటే సార్, మరి మా క్రైస్తవత్వంలో ఎంత యూనిటీ ఉందని ఆ రోజు తెలియపరచడము మంచి విషయమే కాదంట్లా. యూనిటీ అన్నది ప్రతి ఒక్క మతంలో యూనిటీ ఉంటుందండి.